వీడియోని స్టార్ట్ చేయబోయే ముందల తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు, అదేనండి ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా నిర్విఘ్నంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సక్సెస్ఫుల్గా మీ గోల్స్ అన్ని రీచ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇప్పుడు మన ఫ్యామిలీ 900K ప్లస్ అండ్ త్వరలోనే మనం 1 million కూడా రీచ్ అవబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ అన్కండిషనల్ లవ్ అండ్ సపోర్ట్. ముందుగా ఒక మాట క్లియర్గా చెప్పండి, ఏదైనా ఒక TWS బడ్స్ని మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే దాంట్లో మీరు హైయెస్ట్ ప్రయారిటీ కింద చూసేటువంటి ఫీచర్ ఏంటి? దాని డిజైన్ బిల్డా, లేదన్నట్లయితే బ్యాటరీ బ్యాకప్పా, లేదా దానిలో ఉండేటువంటి ఆడియో కొడాక్సా, లేదా నాయిస్ క్యాన్సిలేషనా, ఇంకేదైనా ఫీచర్ లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నథింగ్, ఈ బ్రాండ్ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. 2 సంవత్సరాల క్రితం వీళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యి మన ముందుకి నథింగ్ ఇయర్ 1 అయితే తీసుకొచ్చారు. సుమారుగా వీళ్ళు 6 లక్షల యూనిట్లను అమ్మారంట. ఆ తర్వాత నథింగ్ ఇయర్ స్టిక్ని కూడా లాంచ్ చేశారు. అండ్ ఇవి కూడా సుమారుగా 4 లక్షలు, ఈ రెండు కలిపి 10 లక్షల యూనిట్లు కేవలం మన ఇండియాలోనే అమ్మారంట. చిన్న మాట ఏం కాదు కదా. సో ఇంత పెద్ద TWS మార్కెట్ని మనం ఎందుకు వదలాలి అని చెప్పి వీళ్ళు ఈరోజు నథింగ్ ఇయర్ 2ని అఫీషియల్గా లాంచ్ చేయడం అయితే జరిగింది. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్తో పాటు నా రివ్యూని కూడా నేను మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. ఆల్మోస్ట్ ఆల్ నేను ఒక వీక్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. సో వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇలాంటి అమేజింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఈ జైన్ ఫ్యామిలీలో మెంబర్ అయిపోండి, అది కూడా టోటల్లీ ఫ్రీగా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇది మనకి నథింగ్ ఇయర్ 2. అలాగే దీనికి సంబంధించినటువంటి కలర్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది మనకు పంపించింది వైట్ కలర్. అండ్ అఫ్ కోర్స్ ఇది హైరెస్ ఆడియో వైర్లెస్ సపోర్ట్ చేయడంతో పాటు బాక్స్ కంటెంట్స్ అన్నీ కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. అండ్ మాక్సిమం రీటైల్ ప్రైస్ వచ్చేటప్పటికి 12,999 రూపాయలుగా ఉంది. కానీ మోస్ట్లీ ఇది 10,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లోనే లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో చాలా మినిమలిస్టిక్ డిజైన్ తోటి ప్యాకింగ్ని మనం ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో పైన ఇక్కడ టియర్ సింబల్ ఉంది చూసారా. సో దీంతో మనమైతే దీన్ని టియర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తూ ఉంటుంది. వెరీ సాటిస్ఫాక్షనరీ అన్బాక్సింగ్ అని చెప్పుకోవచ్చు. బాక్స్ ఓపెన్ చేయగానే నథింగ్ ఎక్స్ యాప్, దానికి సంబంధించినటువంటి QR కోడ్, అంటే ఆ యాప్ ద్వారానే మనకి ఇది కనెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి ఒక QR కోడ్ అండ్ దీనికి సంబంధించినటువంటి యూజర్ గైడ్, అలాగే సేఫ్టీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక డాక్యుమెంట్స్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో మనకి TWS బడ్సే ఉంది. ఇంకా బాక్స్ లోపల ఏమున్నాయి అనేది చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు కేబుల్ Type-C అని చెప్పి ఒక చిన్న బాక్స్లో, అది కూడా మనకి ఇక్కడ వైట్ కలర్ని ప్రొవైడ్ చేశారు. బాగుంది చిన్న బాక్సింగ్ అనేది. ఇది మనకి బ్రిగేడ్తో పాటు పైన సిలికాన్ తోటి ప్యాక్ చేసి పంపించారు. ఆఫ్ కోర్స్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే మీకు ఇది Type-A2 కాదు, Type-C to Type-C కేబుల్, విచ్ ఈస్ కూల్ థింగ్. తర్వాత ఇక్కడ మీరు చూసారంటే స్మాల్ అలాగే లార్జ్ మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ప్యాకింగ్ అయితే చాలా నీట్గా ప్యాక్ చేశారు. కొంచెం డిఫరెంట్గా ఉంది, యూనిక్గా ఉంది. సో ఇక అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో, here is the నథింగ్ ఇయర్ బడ్స్. సో యాజ్ యూజువల్ మనకి సెమీ ట్రాన్స్పరెంట్ కేస్ డిజైన్ తోటి, అలాగే సెమీ ట్రాన్స్పరెంట్ డిజైన్తోనే మనకి ఇది రావడం జరుగుతుంది. ప్రీవియస్లీ మనకి నథింగ్ స్టిక్ని కూడా పంపించారు. ఆల్మోస్ట్ ఇది కూడా మీకు సేమ్ అదే విధంగా ఉంటుంది. బట్ ఇది సిలిండ్రికల్గా ఉంటే ఇది మనకి రెక్టాంగులర్ మాడ్యూల్లో మన ముందు తీసుకొచ్చారు అంతే. అలాగే బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి మరికొంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి సెంటర్లో వైట్ కలర్ కనిపిస్తుంది కదా. సో ఈ బాడీ పార్ట్ అంతా కూడా మనకి బ్యాటరీ రావడం జరుగుతుంది. అండ్ ఇది ఓపెన్ చేయగానే ఇది రెడీ టు పేర్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే వైట్ కలర్ లైట్ ఏదైతే ఉందో బ్లింక్ అవుతుంది. నథింగ్ ఇయర్ 1ని కనుక మీరు వాడి ఉన్నారు అన్నట్లయితే, లేదా యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే డిజైన్లో ఏ విధమైనటువంటి మార్పు ఉండదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి ఇది రావడం జరుగుతుంది. ఈవెన్ ఇది మనకి సెమీ ట్రాన్స్పరెంట్ డిజైన్, అలాగే ఇక్కడ మనకి పట్టుకోవడానికి ఒక చిన్న హోల్. అండ్ దీంతో పాటు బ్యాక్ సైడ్ మీకు బ్యాటరీ ఏదైతే కవర్ అవుతుందో అదంతా కూడా మనకి వైట్ కలర్లో రావడంతో పాటు ఇది మనకి మ్యాగ్నెటిక్ లిడ్ తోటి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి బాడీ అంతా యూజ్ చేసింది కూడా ప్లాస్టికే. బట్ దీనిలో కూడా వీళ్ళు UV స్టేబుల్ పాలీకార్బనేట్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. బేసికల్లీ దీనివల్ల మీకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, జనరల్గా మనం మొబైల్ ఫోన్స్ని యూజ్ చేస్తూ ఉంటాం, ట్రాన్స్పరెంట్ కేసు ఎల్లో కలర్లో అవుతూ ఉంటాయి చూసారా, అలా అవ్వకుండా మనకి ఇది రావటం జరుగుతుంది, విచ్ ఈస్ కూల్. బట్ ఇదంతా కూడా ప్లాస్టికే, గ్లాసీ ఫినిష్ ఇచ్చారు కాబట్టి ఫింగర్ ప్రింట్స్ ఇది అట్రాక్ట్ చేయడంతో పాటు నేను జస్ట్ పాకెట్లో పెట్టుకొని దీనిలో నేను ఫోన్ పెట్టాను. బట్ నాకు కార్నర్లో
కొంచెం ఈ స్క్రాచెస్ అయితే పడ్డాయి. సో డిజైన్ మీద ఇంకొంచెం బెటర్ వర్కౌట్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఈవెన్ లిడ్ ఫస్ట్ జనరేషన్ దానిలో కొంచెం మనకి షేక్ అవుతూ ఉండేది. సో ఇందులో మ్యాక్సిమం ఆ ప్రాబ్లమ్స్ని అయితే వీళ్ళు రిజాల్వ్ చేసినట్లే. ఇంకా చెప్పాలంటే సేమ్ డిజైన్ బట్ రిఫైన్డ్ డిజైన్ అని మనం అనుకోవచ్చు. ఈవెన్ దీంట్లో మనకి బడ్స్ దగ్గర కూడా ప్రీవియస్ దానికన్నా కానీ మనకి మైక్రోఫోన్స్ యొక్క పొజిషన్ని చేంజ్ చేశారు. బేసికల్లీ స్ట్రాంగ్ వింగ్లో, ఇంకా చెప్పాలంటే బైక్ మీద వెళ్తున్నప్పుడు మీరు మాట్లాడుతున్నా కానీ అవతల వాళ్ళకి ప్రాపర్గా క్లియర్గా వాయిస్ వినపడేలాగా ఈ మైక్ యొక్క పొజిషన్స్ని కూడా వీళ్ళైతే టోటల్లీ చేంజ్ చేయడం జరిగింది. అండ్ డిజైన్ సెమీ ట్రాన్స్పరెంట్ డిజైనే. సో పైన క్యాప్ ఏదైతే ఉందో ఆ క్యాప్ దగ్గర మనకు కనిపిస్తూనే ఉంటుంది. అండ్ లోపల ఉన్నటువంటి బడ్స్ కూడా మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఈవెన్ బడ్స్లో కూడా ఈ స్టెమ్ దగ్గర కూడా మనకి ట్రాన్స్పరెంట్ ఉంటుంది. ఏదైతే మనకి డ్రైవర్ ఉంటుందో ఆ డ్రైవర్ అంతా కూడా పాలిష్డ్ పాలీకార్బనేట్ ప్లాస్టిక్ తోటి దీన్ని తీసుకొచ్చారు, అలాంగ్ సైడ్ విత్ ఫ్రంట్ సిలికాన్ టిప్స్ తోటి. ఈవెన్ మనకి ఎప్పుడైతే ఇది ప్లగ్ చేసుకుంటాం అంటే చెవుల్లో పెట్టుకుంటామో కంఫర్ట్ కూడా చాలా బాగుంది. అండ్ చెవుల్లో నుంచి ఊడి కింద పడిపోవటం కూడా ఆల్మోస్ట్ ఆల్ అసాధ్యం అనే నేను చెప్పుకోవచ్చు. అండ్ ముఖ్యంగా నాకు వీళ్ళ దగ్గర నచ్చింది ఏంటి అంటే డీటెయిలింగ్ చాలా చాలా బాగుంది. అంటే ఎప్పుడైతే మనం ఇలా బడ్స్ తీస్తామో మనకి ఇందులో లెఫ్ట్ ఏదో రైట్ ఏదో అని చెప్పి మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేకుండా స్టెమ్ మీద మనకి వైట్ అలాగే రెడ్ కలర్ ఇండికేషన్స్ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సో దట్ మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. సో రెడ్ కలర్ ఏదైతే ఉందో మనం రైట్ సైడ్ అలాగే వైట్ కలర్ లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి అని చెప్పి. ఈవెన్ ఈ కేస్ కూడా మనకి ఏంటిదంటే మ్యాగ్నెటిక్ కేస్ చూడండి, ఇట్లా మనం ఓపెన్ చేసినా కానీ ఇందులో నుంచి బయటికి అయితే రావట్లేదు. ఈవెన్ మనకి ఇది ఓపెన్ అయినా కానీ ఇందులో నుంచి బడ్స్ కూడా కిందకి డ్రాప్ అవ్వట్లేదు. ఎందుకంటే బ్యాక్ సైడ్ మ్యాగ్నెట్స్ని బట్టి మళ్ళీ దానికి సపోర్ట్గా దీన్ని మన ముందు తీసుకొచ్చారు. ఈవెన్ ఒకవేళ మీరు జేబులో నుంచి పుల్ చేస్తున్నప్పుడు కూడా మీకు ప్రాపర్గా ఉండడం కోసం ఇక్కడ మనకు ఒక ఫింగర్ ప్రింట్ రెస్ట్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. లేదా జీన్స్ నుంచి యూజ్ చేసేటప్పుడు ఇక్కడ మనకి థంబ్ రెస్ట్ని కూడా ప్రొవైడ్ చేశారు. డిజైన్ పరంగా మాత్రం చాలా సాటిస్ఫైడ్. ఈవెన్ ఒక యాంగిల్లో నుంచి మీరు చూసారు అన్నట్లయితే కనుక ఇది లాఫింగ్ స్మైలీ ఎమోజీ అయితే రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది, విచ్ ఈస్ కూల్ థింగ్. ఇక ఫిజికల్ గా పోర్ట్స్ విషయానికి వచ్చారంటే ఒకటే ఒక పోర్ట్ ఉంటుంది యూఎస్బి ఛార్జింగ్ కోసం, టైప్ సి పోర్ట్. అలాంగ్ సైడ్ విత్ ఇక్కడ మనకు ఒక ఫిజికల్ పేరింగ్ బటన్ ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. యాక్చువల్గా అయితే ఇది కూడా ఏం అవసరం లేదు, డైరెక్ట్ గా లిడ్ ఓపెన్ చేయగానే మీకు ఆటోమేటిక్ గా పేర్ అవడం అలాగే క్లోజ్ చేయగానే ఆటోమేటిక్ గా డిస్కనెక్ట్ అవడం జరుగుతుంది. బట్ ఇన్ఫాక్ట్ అది వర్క్ కాలేదు అన్నట్లయితే మీకు పేరింగ్ కోసం ఇక్కడ మనకు ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్ గా చెప్పాలంటే క్వైట్ సిమిలర్ జనరేషన్ 1 ఇయర్ 1 ఎలా అయితే ఉందో సేమ్ ఇది అలాగే ఉండడం జరుగుతుంది. చిన్న చిన్న మార్పులు, ఇంకా చెప్పాలంటే రిఫైన్డ్ డిజైన్తో మన ముందుకు వచ్చింది అంతే. ఇక దీనిలో ఒక్కొక్క ఇయర్ బడ్ వెయిట్ వచ్చేటప్పటికే అరౌండ్ 4.5 గ్రామ్ దాకా మనకు రావడం జరుగుతుంది. అండ్ టోటల్ ఇయర్ బడ్స్ యొక్క వెయిట్ వచ్చేటప్పటికే సుమారుగా 53 గ్రామ్స్ గా మనకు రావడం జరుగుతుంది. సో లైట్ ఇన్ వెయిట్, అసలు మీరు క్యారీ చేస్తున్నటువంటి ఫీలింగ్ కూడా రాదు. ఈవెన్ ఇది ఇయర్ బడ్స్ ఇప్పుడు ఇలా ప్లేస్ చేసుకొని ఉన్నా కానీ అసలు చెవుల్లో ఉన్నట్లుగా ఫీలింగ్ కూడా మీకైతే రాదు. సో హోల్ డే మీరు ఎలాంటి ఇరిటేషన్ కానీ లేదన్నట్లయితే మనం క్యారీ చేస్తున్నాం అనేటువంటి ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా రాదు. ఇవే కాదు, బడ్స్ వచ్చేటప్పటికి మనకి IP54 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీకి, అంటే స్వెట్ చిన్నపాటి తుప్పర్లకైతే ఇది వర్స్టైన్ అవుతుంది. ఈవెన్ రెగ్యులర్ మీ జిమ్ వర్కౌట్స్కి అయితే వీటిని వాడుకోవచ్చు. టోటల్ కేస్ వచ్చేటప్పటికి IP55 వాటర్ రేటింగ్ తో మనకు రావడం జరుగుతుంది. ఇక దీనిలో డ్రైవర్స్ విషయానికి వచ్చారు అంటే 11.4 mm కి సంబంధించినటువంటి డ్రైవర్స్ అయితే మన ముందు తీసుకొచ్చారు. ప్రీవియస్లీ 11.3 అనుకుంటా ఇయర్ 1 లో వచ్చేటప్పటికే. అండ్ దీంట్లో వీళ్ళు వచ్చేటప్పటికి పాలీయురేథిన్ కి సంబంధించినటువంటి మెటీరియల్ ని యూజ్ చేస్తూ ఆ డయాఫామ్ అయితే డిజైన్ చేయడం జరిగింది. అంటే స్పీకర్ పైన ఉండేటువంటి పేపర్ ఉంటుంది చూసారా, సో ఇది బేసికల్లీ ఇది వచ్చేటప్పటికే మీకు లోస్ ని అంటే బేస్ ని కంట్రోల్ చేస్తూ ఉండడం జరుగుతుంది. వేర్ దీనిలో హైస్ అలాగే మిడ్స్ ని కంట్రోల్ చేయడం కోసం గ్రాఫైన్ మెటీరియల్ అయితే యూజ్ చేశారు. ఈవెన్ దీంట్లో నేను పాటలు అన్ని రకాల సాంగ్స్ ను కూడా విని చూశాను. సో నాకు బేస్ అయితే చాలా చాలా ఇంప్రూవ్డ్ అనిపించింది. అండ్ చాలా డీటెయిలింగ్ అయితే ఉంది. ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే ముఖ్యంగా లౌడ్నెస్ కాదు, నాకు ఆడియో మ్యూజిక్ యొక్క క్వాలిటీని నేను ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటారు చూసారా, సో వాళ్ళైతే ఎంజాయ్ చేస్తారు. బట్ దీంట్లో వోకల్స్ ఏవైతే ఇంకొంచెం బెటర్గా ట్యూన్ చేస్తుంటే బాగుండేది. లైక్ పాట పాడేటప్పుడు మనకి పల్లవి చరణం ఇవన్నీ వస్తుంటుంది సార్, అవి ఇంకొంచెం బెటర్మెంట్గా ట్యూన్ చేస్తుంటే బాగుండేది. మేబీ మనం యూస్ చేసినా కానీ ఆటోమేటిక్ ఈ డ్రైవర్స్ ఆ ఫ్రీక్వెన్సీకి కూడా సెట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో లాంగ్ రన్నింగ్లో మీకు బెటర్ క్వాలిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా చెప్పాలంటే డీప్ బేస్ ఏదైతే ఉందో, లోస్ ఏవైతే ఉన్నాయో ఫెంటాస్టిక్, మిడ్స్ ఇంకా బెటర్గా ట్యూన్ చేయాలి. అలాగే ట్రిపుల్స్ ఏవైతే ఉన్నాయో ఇంకొంచెం వాల్యూమ్ రేస్ చేస్తుంటే, ఇంకొంచెం బెటర్గా ట్యూన్ చేస్తుంటే
బాగుండేది. ఇక దీనిలో మనకి యాప్లో కస్టమైజ్డ్ ఈక్వలైజర్స్ని కూడా బై డిఫాల్ట్గా కంపెనీ మూడిస్తుంది, లేదా మీరు కూడా మీరు కస్టమైజ్ చేసుకుని అయితే వాడుకోవచ్చు. లైక్ దాంట్లో మిడ్స్, హైస్, అలాగే లోస్ వీటన్నిటిని కూడా కస్టమైజ్ చేసుకుని ఒక ప్రొఫైల్ని అయితే సెట్ చేసుకోవచ్చు. అట్లా టోటల్ మీరు 2 ప్రొఫైల్స్ని అయితే దీనిలో యాక్టివ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ఇవన్నీ సెట్టింగ్స్ మీరేం చేయాల్సిన అవసరం కాదు, జస్ట్ ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇవే కాదు, దీంట్లో మనకు వచ్చేటప్పటికే వైర్లెస్లో హైరెస్ ఆడియో సపోర్ట్తో పాటు LHDC అంటే లో లేటెన్సీ హై డెఫినేషన్ 5.0 ఫార్మాట్ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. బేసికల్లీ దీనివల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే క్వాలిటీ పోకుండా హై లూజ్లెస్ ఆడియోస్ని ఎవరైతే ట్రై చేయాలనుకుంటూ ఉంటారో సో వాళ్ళకైతే ఫెంటాస్టిక్ క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ రావడం జరుగుతుంది, ముఖ్యంగా ఈ ఫార్మాట్కి. ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ కూడా అప్ టు 1 Mbps దాకా తీసుకొచ్చారు బ్లూటూత్లో, విచ్ ఇస్ ఫెంటాస్టిక్. ఇక ఆడియో కాల్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రియల్లీ కూల్, ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా అవతల వాళ్ళు స్పష్టంగా నా మాట అయితే వినగలరు. ఈవెన్ దీంట్లో మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంటుంది అప్ టు 40 decibels దాకా. ఇంకొక మంచి విషయం ఏంటి అంటే దీంట్లో అడాప్టివ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మన ముందు తీసుకొచ్చారు. దీనివల్ల లాభం ఏంటి అంటే మీరు ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని బేస్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సైలెంట్ రూమ్లో ఉన్నారనుకోండి, ఇక్కడ నేను షూట్ చేస్తున్నాను, దీనికి తగ్గట్టుగా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ వర్క్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే బయట ఎన్విరాన్మెంట్లో లైక్ మా ఇంటి వెనకాల వర్క్ జరుగుతుంది, అక్కడ నాకు ఒకలాగా, అలాగే నేను ఫ్లైట్లో ఉన్నప్పుడు అక్కడ ఇంజన్ సౌండ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి అక్కడ ఆటోమేటిక్గా ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ని పెంచడం తగ్గడం అనేది రియల్లీ ఆసమ్. అంటే మాన్యువల్గా మనము సాధారణంగా ఏం చేస్తూ ఉంటాం అంటే ఇలాంటి సందర్భాల్లో లౌడ్నెస్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం వాల్యూమ్ పెంచుకుంటూ ఉంటాం. అలాంటి అవసరం లేకుండా సింపుల్గా మీరు ప్లగ్ చేసి రిలాక్స్ అయిపోవచ్చు. ఈ ఫీచర్ మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. అఫ్కోర్స్ దీంట్లో మనకి ఇన్ ఇయర్ డిటెక్షన్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఇట్లా చెవిలో పెట్టుకుంటారో ఆటోమేటిక్గా ఇన్ ఇయర్ యాక్టివేట్ అవ్వటం, ఎప్పుడైతే మీరు రిమూవ్ చేయగానే ఆటోమేటిక్గా డియాక్టివేట్ అయిపోయి డిస్కనెక్ట్ అయిపోయి సేవింగ్ మోడ్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి మనకి లో లేటెన్సీని కూడా తీసుకొచ్చారు. ఇది మీకు నథింగ్ ఫోన్ 1 వాడుతున్నారు అన్నట్లయితే కనుక అక్కడ మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది కంపేర్ టు అదర్ ఫోన్స్ కన్నా. సో వాళ్ళ హోమ్ ఈకో సిస్టంలో ఇది ఒక అడ్వాంటేజ్. ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చారంటే ఈచ్ బడ్లో వచ్చేటప్పటికే మీకు 33 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకు రావడం జరుగుతుంది. అలాగే కేసులో వచ్చేటప్పటికే 485 mAh ఆఫ్ ద బ్యాటరీ మీకు రావడం జరుగుతుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తోటి మ్యూజిక్ ని కనుక విన్నారు అన్నట్లయితే బడ్స్ ఒక్కటే వచ్చేటప్పటికే మీకు సుమారుగా 5.5 గంటల బ్యాటరీ బ్యాకప్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే మీరు కేసుతో సహా అంటే మళ్ళీ రీఛార్జ్ చేసుకొని యూజ్ చేశారు అన్నట్లయితే కనుక సుమారుగా 25 hours దాకా, అంటే 1 day మీరు ఫుల్ ప్లెడ్జ్డ్గా పాటలు అయితే వినొచ్చు. ఒకవేళ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కనుక ఆఫ్ చేసి మీరు విన్నారు అన్నట్లయితే సుమారుగా 6 hours దాకా మీకు బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది బడ్స్ ఒక్కటే. ఒకవేళ మీరు కేస్ కూడా యూజ్ చేశారు అన్నట్లయితే సుమారుగా అరౌండ్ 30 hours ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ చేసి వాడుకున్నారు అన్నట్లయితే బడ్స్ ఒక్కటే వచ్చేటప్పటికే మీకు అప్రాక్సిమేట్లీ 4 hours దాకా బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. TWS కేస్తో సహా యూజ్ చేశారు అన్నట్లయితే 1 day 24 hours బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక ఫోన్ కాల్ మాట్లాడుతున్నారు, అది కూడా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసి మాట్లాడుతున్నారు అన్నట్లయితే బడ్స్ వరకు మాత్రమే సుమారుగా 3 గంటల దాకా రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు కేస్తో సహా యూజ్ చేస్తే సుమారుగా 18 గంటలు. ఒకవేళ మీరు కనుక ఇదే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి వాడారు అన్నట్లయితే అరౌండ్ 2.5 hours దాకా మీకు బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది ఫుల్ వాల్యూమ్తో. నేను అంటుంది 100%. అలాగే మీకు కేస్తో సహా యూజ్ చేశారు అన్నట్లయితే అరౌండ్ ఒక 12 hours బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. క్వైట్ డీసెంట్ బ్యాటరీ బ్యాకప్ అనే నా అభిప్రాయం. ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా మన ముందు తీసుకొచ్చారు. సో మీకు వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ మీద కావచ్చు, లేదా మీ మొబైల్ ఫోన్స్ ద్వారా 2.5 watts తోటి మీరు ఛార్జ్ అయితే చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా మీరు USB పోర్ట్ కనెక్ట్ చేసి కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఇది 0 to 100% ఛార్జ్ అవ్వడానికి అప్రాక్సిమేట్లీ మీకు 1 hour టైం అయితే తీసుకుంటుంది. బట్ ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఉంది. జస్ట్ మీరు 10 minutes మీరు బ్యాటరీ ఛార్జ్ చేశారు అన్నట్లయితే కనుక 8 hours ఆఫ్ ప్లేబ్యాక్ రావడం జరుగుతుంది. ఇక స్పెషల్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో ఆటోమేటిక్ పేరింగ్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు లిడ్ ఓపెన్ చేస్తారో ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోవడం, ఎప్పుడైతే మీరు లిడ్ క్లోజ్ చేస్తారో ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోవడం. ఇన్నియర్ డిటెక్షన్తో పాటు దీంట్లో మనకి డ్యూయల్ డివైస్ కనెక్టివిటీని కూడా మన ముందు తీసుకొచ్చారు. ఒకవేళ మీరు కనుక గూగుల్ పిక్సెల్ ఫోన్స్ వాడుతున్నారు అన్నట్లయితే కనుక గూగుల్ ఫాస్ట్ పేర్కి, అలాగే మైక్రోసాఫ్ట్ వాడుతున్నారు అన్నట్లయితే కనుక మైక్రోసాఫ్ట్ స్విఫ్ట్ పేర్ వీటికి కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. బట్ యాపిల్కి అయితే ఆ సపోర్ట్ని అయితే తీసుకొని రాలేదు. నథింగ్ ఎక్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా కనెక్ట్ చేసుకొని మోర్ కస్టమైజేషన్స్ అయితే చేసుకోవచ్చు. ఈవెన్ దీంట్లో మనకి ఇక్కడ స్టెమ్ దగ్గర ఉండేటువంటి సాఫ్ట్ టచెస్ ద్వారా మనం నెక్స్ట్ ట్రాక్, ప్రీవియస్ ట్రాక్, అలాగే సిరీని యాక్టివేట్ చేసుకోవటం,
కాల్ కట్ చేయడం, కాల్ ఆన్సర్ చేయడం, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ ఆఫ్, వీటి యొక్క సెట్టింగ్స్ అన్నిటినీ కూడా మనం ఈ యాప్లో కస్టమైజేషన్ చేసుకోవచ్చు బై డిఫాల్ట్గా వచ్చినాయి కాకుండా. సో ఓవరాల్గా ఇది ఉంది అది లేదు అన్నట్లు లేకుండా అన్ని ఫీచర్స్ని అయితే తీసుకొచ్చారు. దీంతోపాటు దీంట్లో మనకి డాల్బీ అట్మాస్ అలాగే స్పీషియల్ ఆడియో కూడా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. దీంట్లో డాల్బీ అట్మాస్ లేదు, అలాగే స్పీషియల్ ఆడియో అయితే లేదు. బట్ హైరెస్ ఆడియో అలాగే LHDC 5.0 టెక్నాలజీకి అయితే ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో యాజ్ ఆఫ్ నో నాకైతే ప్రైస్ తెలీదు. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని 10,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ దీంతో పాటు ప్యారలల్గా వీళ్ళు కార్డ్ ఆఫర్తో మరొక 1,000 రూపీస్ డిస్కౌంట్, అంటే 9,000 రూపీస్ ఆ బడ్జెట్ సెగ్మెంట్లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇవే కాదు, దీంట్లో మనకి ఫైండ్ మై బడ్స్ ఫీచర్ని కూడా తీసుకొచ్చారు. బేసికల్గా ఎక్కడన్నా మీరు మీ TWS బడ్స్ని కనుక పెట్టి మర్చిపోయారు అన్నట్లయితే కనుక యాప్లోకి వెళ్ళిపోయి ఫైండ్ మై బడ్స్ చేశారంటే ఆటోమేటిక్గా ఇవి కొంచెం సౌండ్ చేయడం అయితే జరుగుతుంది. దాని ద్వారా మనం అయితే ట్రాక్ చేసుకోవచ్చు ఎక్కడ ఉంది అనేది. సో ఇది కూడా క్వైట్ ఇంట్రెస్టింగ్ ఫీచరే. ఈ ప్రోడక్ట్ సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. అండ్ బై ద వే యూట్యూబ్ కొత్తగా షాప్ అనేటువంటి ఫీచర్ తీసుకొచ్చింది. సో నేను సజెస్ట్ చేసే ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇక్కడ ఫీచర్ చేస్తాను. సో మీకు కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకొని మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.